తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వే సంచలనంగా మారింది. టోర్నీలో 20 జట్లు ఉంటే జింబాబ్వే మాత్రమే హాట్ టాపిక్ గా మారుతుంది. వరల్డ్ కప్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగిన జింబాబ్వే అంచనాలకు మించి ఆడుతూ ఆశ్చర్యపరుస్తుంది. ఎవరు ఊహించని విధంగా సూపర్ 8 కు దూసుకెళ్లింది. అంతేకాదు గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గ్రూప్ బి టేబుల్ టాపర్ గా సూపర్ 8 లోకి అడుగుపెట్టి క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. గ్రూప్ బిలో భాగంగా వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, ఆతిథ్య శ్రీలంక ఉన్నప్పటికీ ఎక్కడా బెదరకుండా సమిష్టిగా ఆడుతూ విజయాలను అందుకుంది. ఇద్దరు ముగ్గురు తప్ప చెప్పుకోవడానికి పెద్ద ప్లేయర్లు లేకపోయినా జింబాబ్వే మాత్రం తిరుగులేని విజయాలతో అదరగొడుతుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ను ఒమన్తో ఆడిన జింబాబ్వే ఈజీ విక్టరీ కొట్టింది. ఒమాన్ పై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చూపిస్తూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒమన్ విధించిన 104 పరుగుల స్వల్ప టార్గెట్ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేసింది. ఒమన్ కావడంతో తొలి మ్యాచ్లో జింబాబ్వే విజయం ఊహించిందే. అయితే అసలు జింబాబ్వే ఆట అంటే ఎలా ఉంటుందో ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో నిరూపించింది. ఏకంగా టోర్నీ హాట్ ఫేవరెట్ అయిన ఆస్ట్రేలియా జట్టును ఓడించి టోర్నీలో సంచలనంగా మారింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 146 పరుగులకే ఆల్అవుట్ చేసి కంగారుల జట్టును సూపర్ 8 కు చేరకుండా ఇంటికి పంపించింది. ఇప్పటి వరకు జరిగిన లీగ్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సాధించిన విజయం హైలైట్గా నిలిచింది. గురువారం ఫిబ్రవరి 19న ఆతిథ్య శ్రీలంక జట్టును ఓడించి టోర్నీ టేబుల్ టాపర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో సొంత గడ్డపై శ్రీలంకకు భారీ సపోర్ట్ లభించింది. ఆస్ట్రేలియాపై విజయంతో ఫుల్ జోష్లో ఉన్న శ్రీలంక జట్టు జింబాబ్వేను ఓడించడం పెద్ద కష్టం కాదని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అనుకున్నదేం జరగలేదు. జింబాబ్వే లంక విధించిన లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేసింది. టోర్నీ ప్రారంభానికి ముందు జింబాబ్వే జట్టుపై అంచనాలు ఏమీ లేవు. 20 జట్లు కావడంతో ఏదో లక్కీగా టీ20 వరల్డ్ కప్కు అర్హత సాధించారు అనే ఫీలింగ్లో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. జింబాబ్వే ఉన్న గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. అంతేకాదు అసోసియేట్ దేశంగా ఫామ్లో ఉన్న ఐర్లాండ్ కూడా ఇదే గ్రూప్లో ఉంది. దీంతో లీగ్ దశలో జింబాబ్వే ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే గొప్ప అనుకున్నారు. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ 7 పాయింట్లతో టేబుల్ టాపర్గా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. జింబాబ్వే విజయాలను గమనిస్తే ఏదో కష్టపడి గెలిచిన జట్టులా కాకుండా చాలా అనుభవం ఉన్న జట్టులా ఆడుతూ విజయాలను అందుకున్నారు. బ్యాటింగ్లో ఓపెనర్ బ్రియాన్ బెనెట్ దగ్గరుండి మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ తడివానాషే మరుమాని పవర్ ప్లేలో వేగంగా ఆడుతూ జట్టుకు మెరుపు ఆరంభాలను అందించాడు. రియాన్ బర్ల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ కీలక భాగస్వామ్యాలను నిర్మించాడు. ఇక కెప్టెన్ సికందర్ రాజు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టును కీలక సమయంలో ఆదుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ముజరాబాని దుమ్ము లేపుతున్నాడు. బౌలింగ్ భారాన్ని ఒక్కడే మోస్తూ తన వేరియేషన్తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్ డీసెంట్గా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఉన్నట్టుండి పసికూనుగా జింబాబ్వే జట్టు ఇంతలా బెటర్ అవ్వడం చర్చనీయాంశం అవుతుంది. 2 దశాబ్దాలుగా పసికూన ట్యాగ్తో క్రికెట్లో ఏదో నామమాత్రంగా కొనసాగుతున్న జింబాబ్వే క్రికెట్ చరిత్ర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1981 జూలై 21న జింబాబ్వేను ఐసీసీ అసోసియేట్ మెంబర్గా మారింది. 1983 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడి ఈ మెగా ఈవెంట్కు తొలిసారి అర్హత సాధించింది. అంతేకాదు ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్లోనే జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసింది. అప్పట్లో వరల్డ్లోనే అత్యంత పటిష్ట జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఒక్క విజయం తప్పితే జింబాబ్వేకు ఈ వరల్డ్ కప్లో అన్ని పరాజయాలే ఎదురయ్యాయి. ఈ వరల్డ్ కప్లో ఇండియాపై గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కపిల్ దేవ్ 175 పరుగుల ఆల్ టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్ దాటికి జింబాబ్వేకు పరాజయం తప్పలేదు. 1987 వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే ఘోరంగా విఫలమైంది. 1987 ప్రపంచ కప్లో జింబాబ్వే తమ 6 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే 1992 వన్డే వరల్డ్ కప్లో మాత్రమే గుర్తుండిపోయే మ్యాచ్లు ఆడింది. శ్రీలంకపై 312 పరుగులు అత్యధిక పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్కు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో కేవలం 134 పరుగులకే ఆల్అవుట్ అయిన బౌలింగ్లో విజృంభించి ఇంగ్లాండ్ను కేవలం 125 పరుగులకే ఆల్అవుట్ చేసి తమ దేశ చరిత్రలో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 1992 వరకు జింబాబ్వే తాము ఆడిన 20 మ్యాచ్లు వరల్డ్ కప్లో మాత్రమే ఆడుతూ రావడం గమనించదగిన విషయం.
1992లోనే జింబాబ్వేకు ఐసీసీ టెస్ట్ హోదా కల్పించింది. దీంతో టెస్ట్ క్రికెట్ ఆడే 9వ జట్టుగా నిలిచింది. జింబాబ్వే తమ తొలి టెస్ట్ టీమిండియా మీదే ఆడడం విశేషం. ఆడుతుంది మొదటి టెస్ట్ అయినప్పటికీ ఇండియాపై టెస్ట్ డ్రా చేసుకోగలిగింది. టెస్టుల్లో తమ తొలి విజయాన్ని 1995లో పాకిస్తాన్పై సాధించారు. ఇంజమామ్ ఉల్ హక్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్లున్న జట్టును జింబాబ్వే ఓడించి చరిత్ర సృష్టించింది. 1996 నుంచి జింబాబ్వే పటిష్ట జట్టుగా మారింది. వికెట్ కీపర్, బ్యాటర్ అండీ ఫ్లవర్ అప్పట్లో వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్. అండీ ఫ్లవర్ తో పాటు గ్రాంట్ ఫ్లవర్, క్యాంప్బెల్, ముర్రే గుడ్విన్, డేవిడ్ హార్టన్ బ్యాటింగ్ విభాగంలో రాణించారు. ఆల్రౌండర్లు అండీ బ్లిగ్నాట్, హీత్ స్ట్రీక్ పేర్లు అప్పట్లో మారుమ్రోగిపోయాయి. పాల్ స్ట్రాంగ్, ఎడ్డో బ్రాండెస్, నిల్ జాన్సన్ బౌలింగ్ లో దుమ్ము లేపేవాళ్ళు. ఇలా జింబాబ్వే 1997లో పటిష్టమైన జట్లలో ఒకటిగా నిలిచింది. 1997 నుంచి 2002 వరకు పెద్ద జట్లపై గెలుస్తూ తమ క్రికెట్లో మరుపురాని విజయాలతో ముందుకు వెళ్ళింది. 1999 వన్డే వరల్డ్ కప్ జింబాబ్వే క్రికెట్లో మర్చిపోలేంది. ఈ వరల్డ్ కప్ లో ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా కూడా షాక్ ఇచ్చి సంచలనంగా నిలిచింది. టేబుల్లో ఇండియా కంటే పై స్థానంలో నిలవడం విశేషం. న్యూజిలాండ్తో పాయింట్లు సమానంగా ఉన్న నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో సెమీస్ వెళ్లే ఛాన్స్ను త్రుటిలో కోల్పోయింది. 2003 నుంచి జింబాబ్వే క్రికెట్లో అనూహ్య మెరుపులు చోటు చేసుకున్నాయి. రాజకీయ కారణాల వలన జట్టు పతన స్థాయికి పడిపోయింది. రాబర్ట్ ముగాబే జింబాబ్వే ప్రెసిడెంట్ కావడంతో అతని గవర్నమెంట్ క్రికెట్లో జోక్యం చేసుకుని జట్టును వెనక్కి నెట్టింది. ముఖ్యంగా జట్టులో నల్ల జాతీయులు ఎక్కువ మంది ఉండాలని ఆదేశించడం ఆ దేశ క్రికెట్లో అలజడులు మొదలయ్యాయి. రాబర్ట్ ముగాబే తీసుకొచ్చిన ఈ విధానం ఎవరికీ నచ్చలేదు. ఈ సమయంలో గవర్నమెంట్ను ప్రశ్నించిన ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించేవారు. జింబాబ్వే స్టార్ క్రికెటర్ హీత్ స్ట్రీక్ను తప్పించిన తర్వాత 15 మంది క్రికెటర్లు జింబాబ్వే క్రికెట్ను వదిలివేసి దేశం వదిలి వెళ్ళిపోయారు. ఈ సమయంలో దాదాపు నల్ల జాతీయులతో తైబ్ కెప్టెన్సీలో ఒక జింబాబ్వే జట్టును నిర్మించారు. అయితే ఈ జట్టు విజయాలు సాధించడంలో విఫలమైంది. క్రమంగా ఆ జట్టు ఓటములకు అలవాటైపోయింది. 2005లో న్యూజిలాండ్పై జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఒకే రోజు 2 సార్లు ఆల్అవుట్ కావడం, ఆ తర్వాత శ్రీలంకపై వన్డేల్లో 35 పరుగులకే చేతులెత్తేయడంతో జింబాబ్వే పసలేని పసికూన జట్టుగా మారిపోయింది. 2003 తర్వాత జింబాబ్వే క్రికెట్లో బౌన్స్ బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2 దశాబ్దాల్లో 1-2 సంచలన విజయాలు తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. 2024 టీ20 వరల్డ్ కప్కు అర్హత సాధించలేకపోవడంతో జింబాబ్వే పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే క్వాలిఫైయర్స్ మ్యాచ్లు ఆడి 2026 టీ20 ప్రపంచ కప్కు అర్హత సాధించింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో ఊహించని రీతిలో చెలరేగుతూ పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లను అలవోకగా ఓడించి సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.